నల్గొండ జిల్లాలోని రైల్వే స్టేషన్లో నకిలీ పోలీసును జీఆర్పీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జడల మాళవిక అనే యువతి ఆర్పీఎఫ్ ఎస్ఐని అంటూ స్టేషన్లో సంచరిస్తుండగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది కాలంగా రైల్లో సంచరిస్తూ ఆర్పీఎఫ్ జీఆర్పీ పోలీసుల్ని యువతి బురిడి కొట్టిస్తోంది. గతంలో రైల్వే జీఆర్పీ ఎస్ఐకి మాళవిక సెలెక్ట్ అయి ఎస్ఐ పోస్టుకి సెలెక్ట్ అయి ఐ టెస్ట్లో రిజెక్ట్ అయింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులను బంధుమిత్రులను ఆర్పీఎఫ్ ఎస్ఐగా నమ్మిస్తూ వస్తోంది. పెళ్లి సంబంధంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రత్యేక నిఘా పెట్టిన రైల్వే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ చెప్తారు. ప్రవీణ్, చెప్పండి, ఏ విధంగా బయటపడింది ఈమె గుట్టు రట్టు, ఏ విధంగా అయింది? ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి అవుతూ యువతి తిరిగినటువంటి పరిస్థితి ఉంది. దీంతో రైల్వే ఎస్ఐ సుడో ఎస్ఐ మాళవికను అరెస్ట్ చేసి ఆమెను రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. 2018లో ఈమె ఆర్పీఎఫ్ ఎస్ఐగా పరీక్ష రాసింది. కానీ తనకు మెల్లకన్ను ఉండడంతో, కంటి సమస్య ఉండడంతో వైద్య పరీక్షలో ఆమె క్వాలిఫై కాలేదు. దీంతో నార్కెట్పల్లి గ్రామంలో ఆర్పీఎఫ్ ఎస్ఐగా చలామణి అవుతూ చాలా మంది దగ్గర డబ్బులు వసూలు చేస్తుంది అనేది ప్రధానంగా ఆరోపణలు వినపడుతున్నాయి. ఈమె పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళినటువంటి సమయంలో కూడా యూనిఫామ్ లోనే వెళ్లి అక్కడ పెళ్లి సంబంధం కూడా చూసినటువంటి పరిస్థితి కనపడుతుంది. పెళ్లి సంబంధాల కోసం అబ్బాయిల తరపున వాళ్ళు అధికారులను సంప్రదించగా ఈ వ్యవహారం అంతా కూడా బట్టబయలైంది. ఎక్కడ కూడా ఈ పేరుతోటి ఈ ఆర్పీఎఫ్ లో ఈ ఎస్ఐగా పనిచేస్తలేదనేటువంటి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పడంతో, వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారంతో పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఇదంతా కూడా వెలుగులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లో ఆర్పీఎఫ్ యూనిఫామ్ తో రీల్స్ చేసినటువంటి మాళవిక ఆమె చాలా మందితోటి డబ్బులు వసూలు చేయడంతో పాటు నేను ఎస్ఐలంటూ కూడా చలామణి అయినటువంటి సందర్భం కనపడుతుంది. గత ఏడాదిగా నకిలీ ఎస్ఐగా చలామణి అవుతూ రెడ్ హ్యాండెడ్ గా కూడా అధికారులకు రైల్వే పోలీసులు కూడా పట్టుబడింది. దీంతో రైల్వే ఎస్పీ ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి. కస్టడీకి తీసుకొని విచారిస్తే ఈ ఎస్ఐగా యూనిఫామ్ వేసుకొని ఇంకా ఎలాంటి మిస్యూజ్ చేసింది, ఏ విధంగా ఈమె ప్రజల నుంచి ఏమైనా డబ్బులు వసూలు చేసింది అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో విచారణ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి కస్టడీకి తీసుకొని విచారిస్తామనేది పోలీసులు అయితే స్పష్టంగా చెప్తున్నారు.